మేము ఏదైతే మిల్క్ ఉందో రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయడానికి, ఈ మిల్క్ అంతా రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తే మేము ప్రాసెస్ చేసి మార్కెట్కి ఇవ్వాలి. ఈ 45 రోజులు రైతుల దగ్గర నుంచి మేము మిల్క్ ప్రొక్యూర్ చేయకపోతే మా రైతులు ఏమైపోతారు, రైతుల భవిష్యత్తు ఏంటి? సో ఇవన్నిటికీ కూడా సమాధానం కొత్త ప్లాంట్ ఇచ్చింది. నిజంగా మాకు ఆ దేవుడు డైరెక్షన్ చూపించాడు అనుకుంటున్నాం. ఆ టైంలో ప్లాంట్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జస్ట్ 6 months బిఫోర్ ఇది జరిగిపోవడం. సో ఆ టైంలో మాకు చాలా ఉపయోగపడింది. సో ఉద్దేశం అయితే ఒకటి, మనం 60 ఏళ్ళుగా ఈ ప్లాంట్ ఇక్కడ ఉంది. తర్వాత ఇది ఫేజ్డ్ మేనర్లో ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వచ్చింది. ఒక కొత్త ప్లాంట్ కట్టి దాంట్లో కొంత కాస్ట్ సేవింగ్స్, లాజిస్టిక్ వైజ్ కూడా ఇప్పుడు మనకు కృష్ణా జిల్లాలతో పాటుగా వెస్ట్ గోదావరి జిల్లాల్లో కూడా సేల్స్ స్టార్ట్ చేశాము. అటు వెస్ట్ గోదావరి, ఇప్పుడు కృష్ణా జిల్లాని కంబైన్ కృష్ణాని 2 జిల్లాలుగా డివైడ్ చేశారు. సో ఆ పార్ట్లో ఉన్న కృష్ణా జిల్లాకి ప్లస్ వెస్ట్ గోదావరికి అక్కడికి మేము మిల్క్ సప్లై చేయడం వల్ల ఆ ఏరియాలో ఉన్న మిల్క్ అక్కడే ప్రొక్యూర్ చేస్తున్నాం, అక్కడే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో దట్ లాజిస్టిక్స్లో కూడా మాకు చాలా కలిసి వచ్చింది, ఆ కాస్ట్ సేవింగ్ ఉంది. రెండోది, ఏదైతే ఇది ఓల్డ్ ప్లాంటు ఎప్పుడో డిజైన్ చేసాము, పాత ఎక్విప్మెంట్ ఉంటుంది, పాత లైన్స్ ఉంటాయి, వేరే ప్రొసెసర్స్ కూడా కొన్ని పాత ఫాలో కావాల్సి వస్తుంది, ఎందుకంటే ఇవాళ మొత్తం మార్చలేము ఇక్కడ. సో ఆ కొత్త ప్లాంట్లో ఏదైతే చేసామో మేము పూర్తిగా ఫుల్లీ ఆటోమేషన్ ప్లాంట్కి వెళ్ళాం. ఈ ఫుల్లీ ఆటోమేషన్ ప్లాంట్ వెళ్ళటం వల్ల దాదాపు మాకు ఒక 40 to 50% ఆపరేషన్ కాస్ట్ సేవింగ్ వచ్చింది. స్టీమ్లో కానివ్వండి, వేరే క్లీనింగ్స్లో కానివ్వండి, మ్యాన్ పవర్లో కానివ్వండి. మ్యాన్ పవర్లో కూడా చాలా కాస్ట్ సేవింగ్ వచ్చింది. సో దాదాపు 50% కాస్ట్ సేవింగ్ రావటం వల్ల సో అది ఒక పెద్ద సేవింగ్ ఆర్గనైజేషన్కి.